2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, గోల్డ్ రేట్ మనం చూస్తే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పడిపోద్దా? ఎప్పుడెప్పుడు తగ్గుతుందా బంగారం ధర అని. అదే విధంగా ఈ రోజు కనుక చూస్తే గోల్డ్ రేట్‌లో సడెన్‌గా ఒక హ్యూజ్ ఫాల్ అని చెప్పొచ్చు. అంత బంగారం ధర కిందికి పడడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసాము, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అందరినీ ఎడ్యుకేట్ చేసాము. ఈ విషయము కరెక్ట్ గా జరిగే అవకాశాలు ఎన్నున్నాయని చెప్పేసి కూడా చెప్పాం. అది ఏంటంటే దట్ అమెరికా నుంచి ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయన క్లియర్ కట్ గా ఫ్రెండ్లీ వార్నింగ్ ఇచ్చారు. బాబు ఇద్దరు మూసుకోండి, ఇవన్నీ చేస్తూ ఉంటే చిన్నపిల్లలు చాతలవుతాయి కానీ దీనివల్ల లాభం అనేది ఎవరికి లేదు అంటే యుద్ధం గురించి చెప్పాడు ఆయన. సో యుద్ధం అనేది సరే ఇద్దరు ఈగో మీదకి తీసేసుకున్నారు, ఏదో రీజనల్ కమ్యూనిటీ అని చెప్పేసి ఎగురుతున్నారు అనవసరంగా, అదంతా బిజినెస్ ప్రపంచానికి మిగిలేది శూన్యం మాత్రమే. సో అర్థం చేసుకోండి, మీ దగ్గరున్న ఆ కామన్ సెన్స్ ని కొంచెం వాడేసి, అంటే స్పెషల్లీ పాకిస్తాన్, ఎందుకంటే మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నారు. భారతదేశం అంత పెద్ద దేశం ముందు నువ్వు అసలు మట్టి కొట్టుకొట్టు పోతావు నాయన, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పేసి ప్రశాంతం చేయించడానికి ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన 24 గంటల లోపల, ఇన్ఫాక్ట్ 12 గంటల లోపలే అనుకుంటా, విత్ ఇన్ 12 అవర్స్ ఇమ్మీడియట్ గా ఎక్స్ అంటే మన ట్విట్టర్ మీద కానివ్వండి, ఎనీ వెబ్సైట్ కానివ్వండి, మీడియా ఛానల్స్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ప్రతి చోట ఒకటే స్టేట్మెంట్, ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. ఇండియా హ్యాస్ అగ్రీడ్ అపాన్ దాట్. ఇమ్మీడియట్ గా ఫస్ట్ మన భారతదేశము ఆ అమెరికన్ స్టేట్మెంట్ ని అంగీకరించింది. ఇకపోతే దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ బాధ్యత కూడా ఉంది కదా, సో ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కూడా ఓకే అన్నారు. జరిగింది ఏంటంటే ఒప్పుకున్న కొన్ని గంటల లోపలే మళ్ళీ ఒక పేలుడు జరిగింది. అంటే పాకిస్తాన్ ఉల్లంఘించిందనమాట ఏదైతే సీజ్ ఫైర్ నార్మ్స్ ఉన్నాయో. అమెరికా చెప్పంగానే ఒక రూల్ అనేది మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇండియా కామ్ గా కూర్చుంది. వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టేసేసి ఇండియా వైపుకి మళ్ళీ ఒక చిన్న బాంబు అనేదో పెద్ద బాంబు అనేదో బాగా వేసేసేసి ఆ ప్రయత్నం చేశారు ఇండియాని ఏదో ఒక డ్యామేజ్ చేద్దామని. బట్ ఇండియా హ్యాస్ థ్వాటెడ్ దట్ కైండ్ ఆఫ్ అటాక్ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేశారో సీజ్ ఫైర్ అన్నాక కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే సీజ్ ఫైర్ అన్నాక మేజర్ వార్, మేజర్ బాంబింగ్, డ్రోన్స్ కానివ్వండి, మేజర్ గా ఏది జరగట్లా. ఏదో చిన్న చిన్న బార్డర్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న కాల్పులు జరుగుతున్నాయి, అది కూడా అప్పుడప్పుడు మీడియా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. బట్ మేజర్ గా మాత్రం చూసుకుంటే ఎస్ ప్రశాంతంగా ఉంది అని చెప్పొచ్చు. సో ఈ విషయము సాటర్డే సాయంత్రం కల్లా రాత్రి కూడా ఏదైనా జరుగుతుందని చెప్పే భయం ఉండేది, ఏం జరగలేదు. సండే మార్నింగ్ కూడా ఏం జరగలేదు. మేజర్ గా చూసుకుంటే మళ్ళీ సండే నైట్ కూడా అంత కామ్ గా ఉంది. కాబట్టి ఇవాళ మీకు మార్కెట్స్ లో ఎలా ఉండబోతుంది బంగారం అని చెప్పి కూడా చెప్పా. అంటే ఒకవేళ ట్రంప్ గారు చెప్పినట్టుగా వార్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు బంగారం పెరగడానికి ఎందుకు అండి రీజన్ ఏమైనా ఉందా చెప్పండి. ఇన్స్టెబిలిటీ అంటే భయాందోళనము ఏదైనా ఎలాంటిది కైండ్ ఆఫ్ క్రియేట్ అయితేనే మీకు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బిజినెస్ లో నుంచి తీసేసి బంగారంలో పెడతారు. కానీ బంగారంలో ఎప్పుడు పెడతారు, అది కూడా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటేనే, అంటే వార్ సిచ్యువేషన్ ఉంటేనే. కానీ ఇప్పుడు లేదు కదా. అందుకే వాళ్ళ బంగారం మీకు దాదాపు 3,000 రూపాయలు ఫస్ట్ 1 minute లోనే. ఇవాళ 9 గంటలకి మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్ ఓపెన్ అయ్యిందండి. 1 minute లో 9 గంటల 1 నిమిషానికి 3,000 రూపాయలు మైనస్ తో ఓపెన్ అయింది. దాదాపు 97,500 ఉన్న బంగారం ఫ్యూచర్ లో ఇప్పుడు 94,000కి వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలాగైతే మనం ఆ లెర్నింగ్ అనేది ఇచ్చాము, ఎవరికైతే మన ప్రేక్షకులకు నేర్పించాం కదా, అది నిజంగానే అనుకున్నట్టుగా ఆ ట్రెండ్ లైన్ తో మనం డ్రా చేసి చూపించాము. ఆ కైండ్ ఆఫ్ ఇంట్రాడే కూడా నేను ఎలా మార్కెట్ లో ఉండబోతుందని మనం క్లారిటీ ఇచ్చాం. అలాగే జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇదే ప్రశాంతత ఇలాగే కొనసాగింది అనుకోండి, ఇంటర్నేషనల్ ఛానల్స్ లో ఏం చెప్పారు తెలుసా, 53,000 అంటున్నారు నేషనల్ లెవెల్లో కూడా. ఐ రియల్లీ డోంట్ నో, బట్ వెయిట్ చేసి మనం చూడాలి. నేనైతే చెప్తున్నాను 73 కూడా వచ్చినా కానీ ఇట్స్ పండగ, అంటే ఒక చిన్న పండగ చేసుకోవచ్చు. సో దీనికోసం వెయిట్ చేయండి. అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను, ఎవ్రీడే మీకోసం వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ పవర్. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది మన స్పాట్ ప్రైసెస్ చూసుకుందాం. సో సాటర్డే రోజున 9868 ఉన్న 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఇవాళ మీకు 9688 ఉంది. ఇట్ హస్ ఫాలన్ బై 180 రూపీస్ అండి, 180 రూపాయలు పడింది. అండ్ 100 గ్రాముల బంగారం చూసుకుంటే మీకు దాదాపు 18,000 రూపాయలు బంగారం పడిపోవడం జరిగింది జస్ట్ విత్ ఇన్
24 hours లో. ఓకేనా? సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,000 పైకి వెళ్ళిపోయిన 22 క్యారెట్ గోల్డ్ ఈసారి కొండ దిగి కిందికి వచ్చింది 8,880 రూపాయల్లో ఉంది. ఇట్ హాస్ ఫాలన్ బై 165 రూపీస్. సో 18 క్యారెట్ గోల్డ్ చూద్దాము, విచ్ హ్యాస్ మోర్ ట్రాక్షన్ ఇన్ ద మార్కెట్, ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి 7401 yesterday's price and ఇవాళ 7266 ఇవాల్టి ప్రైస్. ఇట్ హాస్ గాన్ డౌన్ అగైన్ బై 135. మార్కెట్ లో డౌన్ సైడ్ టార్గెట్స్ ఏంటి? ఈ ప్రశాంతత, ఈ కూల్నెస్ అనేది కొనసాగిందంటే మీకు నిజంగా నేను చెప్తున్నాను శిరీష, మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో బంగారం మన తక్కువ ధరలో కొనుక్కోవచ్చా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్ అండి. బట్ ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలి. నా మీకు చూపిస్తాను ఇవాళ ఇంట్రాడేలో ఇంకా ఎంత పడే అవకాశం ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. సో ఇది డైలీ చాట్స్ అండి. రెగ్యులర్ గా మీకు ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నాను శిరీష, దట్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఇది ఫస్ట్ ట్రెండ్ లైన్ మేజర్ కైండ్ ఆఫ్ రైజ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫాల్ జరిగింది. ఈ చిన్న ఫాల్ తర్వాత మళ్ళీ ఒక చిన్న రైజ్ అంటూ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గోల్డ్ మన ట్రెండ్ లైన్ కిందికి ఉంది మళ్ళీ. సో ఈ డ్రా చేసి లైన్ నేను మీకు ఫ్రైడే చూపించాను, సాటర్డే కూడా చూపించాను. ఇట్ వాజ్ ద సేమ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒకవేళ గోల్డ్ ఇప్పుడు పెరగాలి అనుకుంటే మీకు 99,400 రూపీస్ దాటితేనే మీకు న్యూ హైస్ వస్తాయి. లేదంటారా డౌన్ సైడ్ లో మొన్న 92,000 వచ్చింది శిరీష, అది ఈ రోజే బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గట్టిగా నేను అంటున్నాను, అనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. లెట్స్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.